తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రాపూర్ పట్టణంలోని సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు 5 రోజుల పాటు సాగే ఈ నిరసన ప్రదర్శనలో భాగంగా రెండో రోజు మంగళవారం సిడిపిఓ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేశారు. అంగన్వాడీలకు నెలకు 26,000 రూపాయలు కనీస వేతనం చెల్లించాలని, గ్రాడ్యుటీ సౌకర్యాన్ని అమలు చేయాలని, మే నెలలో అంగన్వాడీ కేంద్రాలకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ అంగన్వాడీలు నిరంతరం సేవలందిస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోపోవడం అన్యాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. ప్రేమిలను మాట్లాడుతున్నాను. 42 రోజులు సమ్మె చేసినప్పుడు టెంట్ల దగ్గరికి ఎమ్మెల్యేలు అందరు మొత్తం మా టెంట్ల దగ్గరకు వచ్చారు. నాయకులు అందరూ వచ్చారు, తెలుగుదేశం నాయకులు వచ్చారు, పార్టీ నాయకులు వచ్చారు. ఎంతోమంది మా టెంట్ల దగ్గరకు వచ్చి మేము 42 రోజులు సమ్మె చేస్తూ ఉంటే వచ్చి అన్నొస్తాడు, చంద్రన్న గెలిపియండి, లోకేష్ అన్న పాదయాత్ర చేస్తున్నాడు, మేము విన్నవించాము, మీకు వస్తానే అన్న వస్తానే మీకు అందరికీ 18,000 26,000 కాదు కదా 18,000 అన్న ఇస్తాడు, ఇంతకు ముందు కూడా అన్నే మీకు పెంచాడు అని చెప్పారు. కానీ మేమంతా కలిసి మా చంద్రన్న వస్తాడే, ఇంతకు ముందు కూడా మాకు 2016లో 2018లో కూడా మాకు చంద్రన్న 2 సార్లు పెంచాడు, అప్పుడు మేము చాలా సంతోషించాము. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము మమ్మల్ని మోసం చేసి మాకు జీతాలు పెంచుతామని 42 రోజులు గాలనక వాననక ఎండనక చేస్తే జగనన్న మినిట్స్ బుక్లో రాశాడు, నేను జూలైలో వచ్చిన తర్వాత జీతం పెంచుతానని చెప్పేసి మినిట్స్ కాపీ రాసి ప్రభుత్వానికి ఇచ్చాడు. వెంటనే చంద్రన్న వీళ్ళంతా మా పాదయాత్రలో లోకేష్ బాబుతో కూడా మేము మాట్లాడిన తర్వాత మేము వస్తానే, ఈ ప్రభుత్వంలో మేము వస్తానే మీకు అంగన్వాడీ టీచర్ల కాయాలకి అన్నగా నేనుండాను, మీకు జీతాలు పెంచుతాను, మీకేం తక్కువ చేయను అని అన్నాడు. కానీ ఈరోజు ఇంతమంది ఆడవాళ్ళు మేము గెలిపిస్తే మా చంద్రన్న వస్తాడే, మాకు జీతాలు పెంచుతాడని మేము ఎదురు చూస్తే, కానీ మా చంద్రన్న వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాము, మేము ఇప్పుడు ఎంతో మందికి జీతాలు పెరుగుతున్నాయి, కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి ప్రతి దానికి వాళ్ళకి లక్షలుగా ఇస్తున్నాడు. కానీ మేమేమో అన్యాయం చేసినాము, అంగన్వాడీ టీచర్కు ఒక కుటుంబం గొడవాలంటే కనీసం 26,000 జీతం ఇవ్వాలా. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పుడు కర్ణాటక రాష్ట్రము, చెన్నై వీళ్ళందరూ జీతాలు ఇయ్యంగా, పక్క రాష్ట్రం తెలంగాణ జీతం ఇయ్యంగా, మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రన్న మాకెందుకు ఇవ్వలేకపోతున్నాడు? సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కదా ఒక మనిషి బతకాలంటే ఇప్పుడు పిల్లల్ని చదివించుకోవాలా, ఇంట్లో అన్ని చేసుకోవాలా. కానీ ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. నేను వచ్చిన తర్వాత నేనున్నాను, నేను మీకు మేలు చేస్తాను అన్నాడు. కానీ మేము ఇన్ని సమ్మెలు చేస్తున్నా కూడా ఇప్పుడు చంద్రన్న వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు 2-3 సార్లు సమ్మె చేసినాము. 23వ తేదీ నుంచి 27వ తేదీ దాకా ప్రాజెక్ట్ ఆఫీసులలో, పీడీ ఆఫీసులలో, కలెక్టర్ ఆఫీసులలో మేము ధర్నా చేస్తున్నాం. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి మళ్ళీ మా ఓట్లు కావాలన్నా, మళ్ళీ చంద్రన్న సింహాసనం ఎక్కాలన్నా, మేము ఆడవాళ్ళమి ఏదన్నా అన్నామంటే అవి జరుగుతాయి. కాబట్టి మీరే గమనించాలా, మా బిడ్డలు మేము బతకాలంటే ఈ సంవత్సరమే మాకు ఈ బడ్జెట్లో మాకు బడ్జెట్ పెంచి మాకు జీతాలు పెంచాలని మేము ఆశిస్తున్నాము. కానీ మా గురించి పట్టించుకోవటం లేదు. కాబట్టి చంద్రన్న దయచేసి మళ్ళీ 2027లో మళ్ళీ చంద్రన్న రావాలంటే, మా ఓట్లు కావాలంటే, మా జీవితాలు బాగా చెయ్యాలంటే మీరే చెయ్యాలా. కాబట్టి మాకు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారము 26,000 జీతం ఇచ్చి ఆయాలకి సంక్షేమ పథకాలు ఇవ్వాలా, మళ్ళీ గ్రాడ్యుయేట్ చెయ్యాలా, ఇవన్నీ అమలు చేయాలా. కాబట్టి ఇవన్నీ మాకంతా చంద్రబాబు నాయుడు తీరుస్తాడని చంద్రన్నకి మేము విన్నవించుకుంటూ ఇటు రాపూర్ ప్రాజెక్ట్ కార్యదర్శి కె ప్రమీల. సిఐటియు అంగన్వాడీ యూనియన్ రాపూర్ గౌరవ అధ్యక్షుడిని.
ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మొత్తం అన్ని ప్రాజెక్టుల దగ్గర ఈరోజు నిరసన ధర్నా తెలియజేస్తూ ఉన్నాం. దీనిలో ప్రధానంగా ఏంటంటే 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు కూడా దశల వారీగా అంగన్వాడీ సమస్యల పరిష్కారానికై ఈరోజు ప్రాజెక్టుల ముందు ఆందోళన చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎందుకు ఆందోళన తెలియజేస్తున్నామంటే ఇప్పుడు వరకు కూడా 2019 నుండి ఇప్పటి వరకు ఎలాంటి జీతభత్యాలు పెంచలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంగన్వాడీలకి 11,500, అట్లాగే ఆయమ్మలకి 7,000 రూపాయలు ఉన్నాయి. అందుకని గతంలో 42 రోజుల పాటు సమ్మె జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్లో రాసి మరీ మేము వేతనాలు పెంచుతామని చెప్పి తెలియజేశారు. కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి జరగలేదు. అందుకని ఈరోజు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే వేసవి సెలవులు ఇప్పటి వరకు కూడా వేసవి సెలవులు గతంలో తెలంగాణ ప్రభుత్వం కానీ కొన్ని రాష్ట్రాలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి వేసవి సెలవులు ఇవ్వట్లేదు. వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉండేటువంటి వీళ్ళందరూ కూడా అంగన్వాడీ ఎలిమెంటరీ ఈ స్కూల్లో చిన్న బిడ్డలు ఉండేది. మరి ఇలాంటి ఎండల్లో తట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి చిన్న బిడ్డలకు ఉండదు. కానీ వెంటనే వేసవి సెలవులకు సంబంధించి ప్రకటించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్తో ప్రధానమైన ఈ 3 డిమాండ్స్తో ఈరోజు 24వ తేదీన ఆయమ్మలు హెల్పర్స్ ఈరోజు మొత్తం కూడా 150 మంది ఈ ప్రాజెక్టు మొత్తం ఆధ్వర్యంలో ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా రేపు పీడీ ఆఫీస్ ముందు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన తెలియజేస్తాం. అట్లాగే ఎల్లుండు మళ్ళీ హెల్పర్స్ ఆయమ్మలతో మళ్ళీ ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున ఆందోళన పీడీ ఆఫీస్ ధర్నా ఉంటుంది. అట్లాగే 27వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా 2,000 మందితో అంగన్వాడీ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా 27వ తేదీన ఈరోజు జరుగుతూ ఉంది. మరి 27 అయిపోయిన తర్వాత ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మార్చి 2వ తేదీన చెలో విజయవాడ పిలుపునిచ్చాం. ఈ చెలో విజయవాడ చారిత్రాత్మకంగా కాబోతూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,05,000 మంది అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చెలో మార్చి 2వ తేదీన మొత్తం విజయవాడకు చేరుకోబోతున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో అంగన్వాడీ యూనియన్కి బడ్జెట్లో కేటాయింపుల్లో అన్యాయం జరుగుతూ ఉంది ప్రతిసారి కూడా. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అంగన్వాడీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా జీతభత్యాలు పెంచాలి, రాష్ట్రంలో బడ్జెట్ కేటాయింపులో ఈసారైనా సరే ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2,900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు.